హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే స్కూల్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ బోర్డు అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది చూడండి. స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళే వేలో అయితే ఉన్నాము. ఇప్పుడు రైట్కి అయితే వెళ్ళాలి. మనకు వెళ్ళే దారిలోనే గ్రామ సచివాలయం అయితే ఉంటుంది. దాని పక్క నుంచి అయితే వెళ్ళిపోవాలి. అలా అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మట్టి రోడ్ అండి. లంబసింగి బస్ స్టాప్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఉంటుందండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫాగ్ అయితే ఫుల్గా అయితే ఉందండి. చూసారు కదా, వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఎక్సలెంట్గా అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ అయితే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రజెంట్ అయితే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా, ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫార్మ్స్. అదేవిధంగా మనకి స్టార్టింగ్లో అయితే బంతి మొక్కలు కనిపిస్తాయి. అదేవిధంగా ఆ లాస్ట్లో అయితే మనకి బంతి మొక్కలు అయితే ఉంటాయండి. చూసారు కదా, మనకి ఫ్రెష్గానే ఇవైతే స్ట్రాబెర్రీస్ అయితే ఇస్తారండి. ప్యాకింగ్ అయితే చేసిస్తారు. కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ స్ట్రాబెర్రీ వచ్చి ఒక సంకర జాతి ఫలం అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా అయితే పండిస్తూ ఉంటారు. ఈ స్ట్రాబెర్రీని వచ్చి మనకి ఐస్ క్రీముల్లోని, మిల్క్ షేకుల్లో, అదేవిధంగా చాక్లెట్లలో కూడా యూజ్ అయితే చేస్తారండి. అదేవిధంగా ఈ స్ట్రాబెర్రీస్ని అయితే జాముల్లో కూడా యూజ్ చేస్తారండి, రసంలోని. స్ట్రాబెర్రీ వచ్చి మనకి రెడ్ కలర్లో అయితే ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లోనైతే పండించారండి 1750లో. బంతిపూలు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. మనకి ఈ సీజన్లోనే బంతిపూలు కూడా ఉంటాయండి. బంతిపూలు మనకి అక్టోబర్ నుంచి అయితే జనవరి మధ్యలో అయితే ఉంటాయండి. స్ట్రాబెర్రీ పేరులో జెర్రీ అని ఉన్నా కూడా వృక్షశాస్త్రపరంగా చూస్తే ఇది ఒక జెర్రీ జాతికి చెందినదైతే కాదండి. ఇది ఒక యాక్సెసరీ ఫ్రూట్ అండి. కండభాగం యొక్క అండాశయాల నుండి కాకుండా అండాశయాలను కలిగి ఉన్న రిసెప్టికల్ నుండి అయితే ఉద్భవించిందండి. ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫార్మ్స్. స్ట్రాబెర్రీ పంటతో పాటు బ్రోకలీ పంట కూడా వేస్తారండి. మీకు అది కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే బ్రోకలీ పంట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందామండి.